విశాఖ జిల్లాలో కిడ్నీ ర్యాకెట్ గుట్టు రొట్టయింది. గత వారంలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెట్ ఏ విధంగా నడుపుతున్నారు, కిడ్నీలు ఎట్లా సేకరిస్తున్నారు, ఎంతకి కొంటున్నారు, ఎక్కడి నుంచి దోచుకుంటున్నారు, కిడ్నీలు ఏ విధంగా అమ్ముతున్నారు, కిడ్నీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏ విధంగా ఎవరికి ఎలా సేల్ చేస్తున్నారు, ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీసు విచారణలో అనేకమైన విషయాలు బట్టబయలయ్యాయని తెలుస్తూ ఉన్నది. నిన్న ఎవరైతే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పిఆర్ఓగా పనిచేస్తున్న సూత్రధారి పాత్రధారి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్న అనిల్ ఎవరైతే ఉన్నారో అనిల్ని పట్టుకొని ఈరోజు జైలుకి కూడా పంపించడం జరిగింది. ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జరుగుతున్న అగత్యాలు, ఏదైతే కిడ్నీ ర్యాకెట్ ఏ విధంగా నడుపుతున్నారు, ఏ విధంగా సేకరిస్తున్నారు, ఇవన్నిట్లపైన కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జరుగుతున్న అగత్యాల పైన పూర్తిగా వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం చేస్తుందని చెప్పవచ్చు. పోలీసు విచారణలోని డాక్టర్లు కూడా కిడ్నీ ఆపరేషన్ ఎవరెవరు చేస్తున్నారు, ఎంతమందికి చేస్తున్నారు, ఇంతకుముందు ఎంతమందికి చేస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఇప్పుడు చేస్తూనే ఉంటున్నారా ఏంటనేది కూడా పోలీసు విచారణలో కూడా ఏదైతే ఉన్నదో కిడ్నీ ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారో డాక్టర్ల పైన కూడా విచారణ జరుగుతూ ఉన్నది. ఈ జరుగుతున్న సందర్భంలోనే అనిల్ ఎవరైతే ఉన్నారో దీనిపైన సూత్రధారి పాత్రధారి అంతా కూడా అనిలే చేస్తున్నాడని, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నడిపిస్తుందని ఇవన్నిటిపైన కూడా పోలీసు విచారణలో తేలడంతో అనిల్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. ఇది విశాఖపట్నం జిల్లాలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ జరుగుతున్న అగత్యాల పైన పూర్తిగా విశ్వాసం అందిస్తున్నది. థ్యాంక్ యూ.